మధుభారత్ గారు, ఈసారి మీరు ఏ నాలుగు రాయబోతున్నారు? ప్లీజ్ సార్, చెప్పండి సార్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు హైదరాబాద్ వెళుతున్నాను. మంచి విషయాలు ఎప్పుడు నాకు కనిపించినా, ఎప్పుడు విన్నా నా కలం కదులుతూనే ఉంటుంది. ఏ దేశమేగినా, ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు రాయప్రోలు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నారు శ్రీశ్రీ. ఆ గత వైభవాలను, వాస్తవాలను ఆలోచిస్తూ మానవత్వం పరిమళించే మంచి మనిషి కోసం వెతుకుతూ నేను హైదరాబాద్లో అడుగుపెట్టాను. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కొట్టి చంపండ్రా. గొడవ స్టార్ట్ అయింది. ఏంటే సార్? మొదలైంది సార్, మొదలైపోయింది సార్, మొదలైంది. దీనికి రెడ్డికి వాచ్ స్టార్ట్ అయిపోయింది సార్. గాంధీ మాటలు పట్టుకొచ్చి ఈ దేశాన్ని ఏం చేయలేడు. ఒక్కరిని కూడా వదిలిపెట్టకండి, ఏరగా దిగండి. ఆ తెల్ల రసం ఉన్నాడే, ఆయన ఎవరో తెలుసా? పేరు సారథి. సారథి అంటే రథం తోడు. తప్పు చేసిన వాడిని ఎరగదీస్తూ ఉంటాడు. అందరినీ నరికి పోగలు పెట్టండి. అదిగో అక్కడ సారల సత్తు పని నేసుకున్నాడే, అతని పేరు రమేష్. అక్కడ గోడ కానుకున్నాడే, అతని పేరు ఉమా. అక్కడ చెక్ షాప్ చేసుకున్నాడే, అవును, అతని పేరు ముక్కా మూర్తి. వీళ్ళు మామూలు వేళ్ళు, బొటన వేళ్ళు తెలుసా మీకు? అంటే తెలుస్తుంది చూడండి. వీళ్ళు నలుగురు మామూలు పర్వతాలే. ఇప్పుడు వచ్చే అగ్నిపర్వతం ఎవరో తెలుసా? అదిగో చూడండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. పాత బస్తీ, అబీజ్, లాలాగూడ, కొత్తపేట, చిక్కట్పల్లి,
మలక్పేట, దోమల్గూడ, తార్నాక, అంబర్పేట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మసబ్ ట్యాంక్, కృష్ణానగర్, ఫిలిం నగర్, ఇందిరానగర్, కోటి, నల్లకుంట, సనత్ నగర్, చాదర్ఘాట్, సుల్తాన్ బజార్, పురానాపూర్, మెహదీపట్నం, పంజాగుట్ట, బషీర్బాగ్. ఈ ఏరియాలో ఒక్కడు కూడా సీనుకి సొంతం కాదని చెప్పండి. వినకుంటే ఈ రెడ్ నిప్పు మండిపడడు, తగలబెడతాడు. అదే కీరవాణి గారు ప్రతి పాటను ఒక ఛాలెంజ్ గా తీసుకొని కంపోజ్ చేయటం మరో ఎత్తు. సాంప్రదాయ బాణీలు చెడకుండా సినిమా పద్ధతి పాటిస్తూ ఆయన 2 పడగల మీద అద్భుతంగా ప్రయాణం చేశారు. నటీనటులు, ముఖ్యంగా నాగ్, స్నేహ, సుజాత పాటల్లో విలీనమైపోవటం ఏదో కొత్త లోకానికి తీసుకెళ్లినట్టు జనం ఫీల్ అయిపోయారు. ఇక రాఘవేంద్రరావు గారి గురించి చెప్పేదే ఉంది. అణువణువు తానే విశ్వరూపం చూపించారు.